నమస్తే అండి. నేను డాక్టర్ స్వాతి, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్‌గా జయంతి హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న మేజర్ కాంప్లికేషన్ పీసీఓడి. యంగ్ గర్ల్స్‌లో మనం చాలా మందికి పీసీఓడి, పీసీఓఎస్ అనే సిండ్రోమ్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తాయి. అంటే హార్మోనల్ ఇంబాలెన్స్, ఇవన్నీ నిద్ర లేకపోవడం, సరిగా వాటర్ తీసుకోకపోవడం అండ్ మొబైల్ ఎక్కువ చూస్తూ, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటూ, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, వీటి వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ రావటం. దీనివల్ల పీసీఓడి, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, జంక్ ఫుడ్ ఇవన్నీ పెరగటం, వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అదే మేజర్ రీజన్ మనకి పీసీఓడికి, పీసీఓఎస్కి కూడాను. అదే మనకి ఫ్యూచర్ లో డయాబెటీస్ కూడా దారితీసేది. సో యంగ్ గర్ల్స్ ఎవరికైతే పీసీఓడి, పీసీఓఎస్ ఉంటుందో వాళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకోవాలి. రెగ్యులర్ గా డయాబెటీస్ చెకప్ అనేది చేసుకోవాలి. ఓవరాల్ గా ఉమెన్ ఏం కేర్ తీసుకోవాలి డయాబెటీస్ లో అని అంటే, షుగర్ మంచి కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి అండ్ డైట్ కంట్రోల్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. దయచేసి మిగిలిపోయింది కదా అని తినటం, లేకపోతే టైం లేదని ఎక్సర్సైజ్ చేయకపోవటం ఇలాంటివి చేయకండి. అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం ఇవి కూడా చేయకండి.